అంటే యూనివర్సిటీ ఇవ్వద్దనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్ట లేనట్ట? మరి అసలు ఇస్తారా ఇయ్యారా? ఆ డిమాండ్ పబ్లిక్ ఉందని చెప్పాలి. కేవలం ప్రకటనలు చేస్తున్నారు, దాన్ని పక్కన పెడుతున్నారు. ప్రతిసారి రిపీట్ అవుతున్నాయి. ఇది కాకపోతే దశాబ్దాలు గడుస్తున్నాయి. ఈ డిమాండ్ 2009 నుంచి నడుస్తున్నది. ఈ రోజు 2025 ఇప్పటికి కూడా యూనివర్సిటీ ఆ పదం వినడం తప్ప యూనివర్సిటీ వస్తే దాని లాభాలు ఏంటి, దానివల్ల ఏ రకమైన ప్రయోజనాలు ఉంటాయనే విషయం మామూలుగా జనాలకు కానీ, పబ్లిక్ కానీ, మామూలుగా విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ పాపం దానికి అందనంత దూరం ఉన్నారు. దాని గురించిన అవగాహన కేవలం వింటున్నారు. కావాలి, సరే కరెక్టే కావాలి అనుకుంటున్నారు, కానీ దాన్ని ముందుకు తెచ్చుకోవాలన్న ఆలోచన ముందరికి వస్తలేదు. కానీ ఇప్పుడు డిమాండ్ తప్పకుండా రావాలి. ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ. అంతటా జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లాలో ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ అంతటా కూడా ఈ అలజడి స్టార్ట్ అయింది. ఇది తప్పకుండా ఈ ఉద్యమం పెద్ద ఎత్తున లేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అందరు కలిసి కూడా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అన్ని రకాల ప్రజలు, విపక్షాలు అందరు కలిసి కూడా నెక్స్ట్ ఉద్యమం చేయడానికి ముందరగా చేస్తున్నారు. ఉద్యమం తీవ్రంగా పొందాల్సింది. ఉద్యమం రచన చేస్తాం, తప్పకుండా ప్రభుత్వం మీద పోరాడతాం, దీన్ని తప్పకుండా సాధించుకుంటాం. బడ్జెట్ వచ్చి పనులు ప్రారంభమై దీన్ని బిల్డింగ్ శాంక్షన్ అయ్యి అంతటా ఇక్కడ స్టార్ట్ చేసే వరకు కూడా మేము దాన్ని వదిలిపెట్టాం. ఆల్రెడీ యూనివర్సిటీ పీజీ కాలేజ్ నిర్మల్లో ఉన్నది. మీరు రెడీగా ఏర్పాటు చేయాలనుకుంటే యూనివర్సిటీ పీజీ కాలేజ్ను అప్గ్రేడ్ చేయొచ్చు, యూనివర్సిటీకి అప్గ్రేడ్ చేయొచ్చు. దానికి మీరు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉపయోగించుకొని మిగతా బిల్డింగ్లో కూడా ల్యాండ్ కూడా అవైలబుల్ ఉన్నది. నిర్మల్లో గవర్నమెంట్ ల్యాండ్ కూడా అవైలబుల్ ఉన్నది. 1309లో కూడా ఆల్రెడీ ల్యాండ్ ఉండే, అది వరకే మేము గవర్నమెంట్ చూపెట్టినాం. ల్యాండ్ ఇక్కడ ఉంది అని చెప్పి, ఓపెన్ ల్యాండ్ ఇక్కడ ఉన్నది, ఎస్టాబ్లిష్ చేయమని. 20 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏరియాలో కూడా గవర్నమెంట్ డిగ్రీ 25 ఎకరాల ల్యాండ్ ఉన్నది. తప్పకుండా మీరు ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇంకా నిర్లక్ష్యం చేస్తే మాత్రం తప్పకుండా మేము జిల్లా వ్యాప్తంగా కాదు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేస్తాం. తప్పకుండా సాధించుకుంటాం. మాకు రావాలి, లేకపోతే మీ అందరిని నిలదీస్తాం. ఇక్కడ నాయకులందరినీ రేపు రాబోయే ఎన్నికలప్పుడు కూడా మేము తప్పకుండా ఈ సమస్యలు ముందర తీసుకెళ్ళి పెడతాం, ప్రజల ముందర తీసుకెళ్ళి పెడతాం. మాకు ఖచ్చితంగా ఉన్నత విద్యా అవకాశాలు పెంపొందింపజేయాలి. మాకు తప్పకుండా ఉపాధి అవకాశాలు కావాలి. మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి. చదువుకున్న పట్టభద్రులు అందరూ కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు అవకాశం లేక. అదే ఒకవేళ విశ్వవిద్యాలయం ఇక్కడ ఏర్పడితే ఎందరికో ఉద్యోగాలు వస్తాయి, ఎందరికో ఉపాధి దొరుకుతుంది, ఎన్నో అవకాశాలు వస్తాయి. ఎందుకు మా ప్రత్యేకంగా మా జిల్లా మీద వివక్ష ఎందుకు? కేవలం అద్దవ జిల్లా మీద వివక్ష ఎందుకు? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అన్ని జిల్లాలు డెవలప్ అయినాయి, అన్ని జిల్లాలకు యూనివర్సిటీలు ఇచ్చారు. అది తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అదే దరిద్రం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా 10 ఏళ్ళు సర్వనాశనం అయిపోయింది. 10 ఏళ్ళు విద్యారంగం మొత్తం గంగలు పోయింది. ఆ 10 ఏళ్లలో కొత్త యూనివర్సిటీ రాలే, కొత్త యూనివర్సిటీ ఇవ్వాలి, కొత్త యూనివర్సిటీ ఇద్దామని ఆలోచన చేయాలి ప్రభుత్వం కూడా. ఆ కొత్త యూనివర్సిటీ పక్కన పెట్టేసి మళ్ళీ 10 ప్రైవేట్ యూనివర్సిటీలకు అవకాశం ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు ఇట్లా మా జిల్లాను నిర్లక్ష్యం చేస్తారు? తప్పకుండా ఇప్పుడు ముందర వేసుకోవాలి ఈ సమస్యను. లేకపోతే మాత్రం ఈ సమస్యను ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకెళ్లి పెడతాం. దీని మీద వదిలిపెట్టేది లేదు. మాకు యూనివర్సిటీ తప్పకుండా కావాలనే డిమాండ్ అందరి నుంచి వస్తున్నది. దాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. కేవలం నాయకులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. నాయకుల వైఫల్యంతో ఇప్పుడు యూనివర్సిటీ రాలేదు జిల్లాకు. ఎప్పుడు కూడా యూనివర్సిటీ కావాలని కొట్లాడే రోజులు లేవు. అసలు ఏ విజన్తో పనిచేస్తున్నారో వాళ్ళకే తెలియదు. అసలు వాళ్ళకంటూ ప్రత్యేక విజనే లేదు. ఎడ్యుకేషన్ మీద విజన్ లేదు, ఎక్కడ ఎవరికి లేదు. కేవలం మన జిల్లా నాయకులకే లేదు, ఎడ్యుకేషన్ మీద విజన్ లేదు. వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా చొరవ పెట్టాలి. ఇప్పటికైనా ఇన్వాల్వ్ కావాలి. యూనివర్సిటీ కావాలనే సమస్య మీద ప్రభుత్వంతో పోరాటానికి నాయకులందరూ కూడా ముందర రావాలి. లేకపోతే మీ నాయకులను కూడా నిలదీస్తాం అందరి ముందు, ప్రజల ముందు. మీ నాయకులను కూడా నిలబడతాం ప్రజల ముందు. తప్పకుండా వదిలిపెట్టేది లేదు. మా విద్యార్థుల కోసం, మా నిరుద్యోగుల కోసం తప్పకుండా మా జిల్లాకు యూనివర్సిటీ కావాలి. అదర్వైజ్ మేము గవర్నమెంట్ను తప్పకుండా ప్రజల ముందర నిలబడతాం. ఓకే, థ్యాంక్ యూ.